హలో నమస్తే అండి. నా పేరు దివ్య. నేను జగ్గంపేటలో ఉంటున్నానండి. మేము 27న తిరుపతి దర్శనానికి వెళ్ళామండి. అంటే అంతకుముందే మేము 3 మంత్స్ ముందే బుక్ చేసుకున్నాం టికెట్స్. ఎందుకంటే 3 మంత్స్ ముందు బుక్ చేసుకోవాలి అన్నారు కాబట్టి 3 మంత్స్ ముందే బుక్ చేసుకున్నామండి. కాకపోతే ఏంటి అంటే ఆ టికెట్‌లో మేము చేసిన పొరపాటు ఏంటంటే పీహెచ్ అని పెట్టలేదనమాట. అంటే నేను హ్యాండిక్యాప్డ్ అనమాట. అందుకని చెప్పి పీహెచ్ అని పెట్టలేదు. అంటే ఇంతకుముందు టికెట్స్ మీద ఉండేది కాదండి. ఆధార్ కార్డ్ చూపించగానే ఫిజికల్‌గా మనిషిని చూసి ఓకే చేసి పంపించేవారు. నాతో పాటు ఇంకో పర్సన్ పంపించేవారు. అందుకని చెప్పి అలాగే ఉంటదని చెప్పి మేము వెళ్ళాం తప్ప మాకు ముందే టికెట్‌లో ఉంటది అన్న సంగతి మనకు తెలియలేదు. వెళ్ళిన తర్వాత పంపించమంటే టికెట్‌లో మీరు పీహెచ్ అని లేదండి, వెళ్ళడానికి కుదరదు అని చెప్పన్నారు. అదేంటండి మరి ఏం చేయమంటారు అని చెప్పంటే, అక్కడ చూస్తారు ఫిజికల్లీ మనిషిని చూస్తారు. నెక్స్ట్ ఏమో అక్కడ బయోమెట్రిక్ ఏసుకుంటారు. అదంతా చూపించిన తర్వాత నా దగ్గరికి రండి. నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మిమ్మల్ని ఒక్కళ్ళనే పంపిస్తాను అని చెప్పన్నారు. మరి నేను ఒక్కదాన్ని వెళ్ళినప్పుడు ఇంకో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏంటంటే పట్టుకుని తీసుకుని వెళ్ళాలి కదా! అంత జనం మధ్యలో తీసుకెళ్ళాలి కదా! మరి తీసుకెళ్ళి పర్సన్ రావద్దా అని చెప్పా. మరి +1 రాయాలంటే ఏం చేయాలి సార్ అంటే, నువ్వు వీఐపీ అయ్యి ఉండాలమ్మా. వీఐపీ అయ్యి ఉంటే +1 రాస్తారు. అంటే 1 పర్సన్ వచ్చేలా రాస్తారు. అంటే ఇప్పుడు నేను వీఐపీ అయ్యి ఉంటే గనక ఆయన బాగున్నా కానీ, నడుస్తున్నా కానీ +1 ఒకళ్ళని పంపిస్తారనమాట. మాకులాంటి వాళ్ళని పంపించరనమాట. ఫిజికల్‌గా చూస్తున్నారు మొత్తం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ అక్కడ చూస్తున్నారు. తిరుపతిలో చూస్తున్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్. చూసినా కూడా +1 పంపించనమ్మా అని చెప్పాను. సరే అయితే 4 రౌండ్లు వేసామండి మొత్తం. మా హస్బెండ్ మొత్తం గుడి చుట్టూరు తిరిగారు. ఏంటి ఆ పరిస్థితి అస్సలు ఆ టికెట్లో తీసుకుంటేనే కానీ ఫిజికల్‌గా చూస్తున్నారండి. ఫిజికల్‌గా చూసినా కూడా పంపించలేదు. పైగా ఒక్కొక్కరికి ఎంత వెటకారం అంటే మీరు పూర్తిగా తిరుపతి గురించి తెలుసుకుని రావాలండి, తెలియకపోతే ఎందుకొచ్చారు అన్నట్టు మాట్లాడారు. మాకేం తెలుసు సార్, గవర్నమెంట్ మారినప్పుడల్లా రూల్స్ అన్నీ మారిపోతాయని చెప్పి. అంతకుముందు వెళ్ళామండి, మేము వెళ్ళాము. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ మాకు ఆధార్ కార్డ్ చూసి పంపించేసారు. ఆ ధైర్యంతో వెళ్ళాను తప్ప లేకపోతే మాకు వెళ్ళాల్సిన పనే ఉన్నదండి. నేను గవర్నమెంట్ని కూడా ఎందుకు క్వశ్చన్ చేస్తున్నాను అంటే కనుక గవర్నమెంట్ మూలనే నేను హ్యాండిక్యాప్డ్ని అయ్యానండి. నేను పుట్టుకతో హ్యాండిక్యాప్డ్ని కాదండి. గవర్నమెంట్ నర్స్ ఉంటుంది కదా, ఆ నర్సు ఏం చేసిందంటే జ్వరం ఉన్నప్పుడు ఫుల్గా ఫీవరు, రొంప జ్వరం అన్నీ ఉన్నప్పుడు పోలియో వ్యాక్సిన్ వేసిందనమాట. దాని మూల 6 మంత్స్ తర్వాత నాకు వచ్చిందండి. అందుకని గవర్నమెంట్ని నేను అడగడానికి నేను సరిపోతానని నేను అనుకుంటున్నాను. మిగతా వాళ్ళ గురించి నాకు అనవసరం. కానీ నాకులా బాధపడే వాళ్ళు చాలామంది తిరుపతి వెళ్ళడానికి కూడా భయం వేస్తుందండి ఎవరికైనా కూడా, ముసలి వాళ్ళు కూడా. ఇంతకుముందు మేము శ్రీశైలం వెళ్ళాము. శ్రీశైలం ఎలా అయిందంటే దర్శనం, కౌంటర్ దగ్గర వీల్ చైర్ తీసుకొని మొత్తం దర్శనం అయిపోయి మొత్తం అన్ని గుళ్ళు చూపించేసి లోపల మళ్ళీ ఎక్కడైతే తీసుకొచ్చారో అక్కడే దింపేసేవారు. అబ్బా ఎంత బాగుంది దర్శనం, అలాంటి వాళ్ళని కూడా గుర్తుపెట్టుకుంటున్నారు అన్న ఉద్దేశంతో మేము ప్రతి గుడికి అలాగే. కానీ తిరుపతి తప్ప మిగతా అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయండి దర్శనాలు. తిరుపతిలో కూడా చాలా ఇబ్బంది పడ్డాం, మామూలు ఇబ్బంది కాదు. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము వెళ్ళాము. ఇలాగే గుడి చుట్టూరు 4 సార్లు తిరిగితే నాకు లెగ్ పెయిన్ వచ్చి 3 మంత్స్ నేను కింద పెట్టలేదు అడుగు. పెట్టకపోయేసరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే షూస్ సజెస్ట్ చేశారనమాట. ఇప్పుడు ఆ షూ వేసుకున్నా కూడా మనం గుళ్ళోకి వెళ్ళాం కదా, అంత దారుణంగా జనాలతో ఆడుకుంటున్నారనమాట ప్రభుత్వం. ఇది చూసి పిచ్చి అన్నీ వైరల్ చేసి కన్నా ఇలాంటివన్నీ వైరల్ చేశారనుకో, రేపు పొద్దున్న నాడు గవర్నమెంట్ దాకా వెళ్తుంది. అక్కడ ఒక మాట అన్నారండి, ఇంకో 2 నెలల్లో మొత్తం అంతా సెట్ అవుతుందమ్మా, అప్పుడు బాగుంటుంది దర్శనాలు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కదా అని చెప్పి. ఓకే, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అంతకు ముందు కూడా ఉన్నారు, దర్శనాలు చాలా బాగా జరిగినాయి కాదని అనట్లేదండి. కానీ గవర్నమెంట్ మారినప్పుడల్లా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఓకే, మిగతా రూల్స్ అనవసరం మనకి. కానీ ఆ గవర్నమెంట్లోనే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కిందే ఉంటాం, ఈ గవర్నమెంట్లోనే అలాగే ఉంటాం కదా, మా రూల్స్ ఎందుకు మార్చేస్తున్నారు అని ప్రతి ఒక్కళ్ళు ఇబ్బంది పడుతున్నారు కదా. దానికి సమాధానం మీరే తెలుసుకుని మాట్లాడుకోవాలి, కాదని అనట్లేదు. కాకపోతే ఏంటంటే నాకులా చాలామంది ఇబ్బంది పడి చూశాను, నేను నా కళ్ళతో చూశాను.
అందుకని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో గవర్నమెంట్ దాకా వెళ్ళేదాకా కూడా షేర్ చేస్తూ ఉండండి. అంతే.